ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ మెయిన్ చర్చ తెలంగాణ రైతు బంధు. ఈ వానకాల సీజన్ రైతు బంధు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా మరి లేదా? ఇప్పటికే ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లో దెబ్బతిన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి మరొకసారి జలక్ తొలగబోతుందా? ఎందుకంటే రైతు బంధు సకాలానికి ఇవ్వకపోతే వన్స్ అలవాటు చేస్తారు జనాలకి, ఇవ్వమని ఎవరికి చెప్పలేదు. ఆయన ప్రభుత్వాలు, గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగిస్తుంది. మరి ఈ రైతు బంధు పేమెంట్ ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకో. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో చెప్పాలంటే కంప్లీట్గా వానకాల రైతు బంధు జూలై ఫస్ట్ వీక్ నుంచి అందించడానికి తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధమైంది. ఓకే, దీనికి 41,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా వెల్లడించారు. అలాగే మనకు తెలంగాణలో ధాన్యం విషయంలో ముఖ్యంగా వరి ధాన్యం అధిక మొత్తంలో పండిస్తుందని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రఖ్యాతి పొందని చెప్పేసి నిన్ననే ఫోరం సదస్సును కూడా నిర్వహించడం జరిగింది. అయితే అందులో చాలా సన్న బియ్యం కావచ్చు, తదితర మంచి అలా ప్రావీణ్యతతో కూడినటువంటి బియ్యం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతుంది. ఇటువంటి తరంలో రైతులకు సకాలంలో రైతు బంధు అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎందుకంటే మనకు రీసెంట్గా అప్కమింగ్ సూన్ నెక్స్ట్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపీ ఎలక్షన్లో జరిగినటువంటి పరిణామాలు మరొక్కసారి రిపీట్ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫార్మర్స్ నుంచి, రైతుల నుంచి ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ రైతు బంధు పేమెంట్ సకాలంలో అందరికీ చెల్లించాలి. ఈసారి మాత్రం ఎకరానికి 7,500 రూపాయలు, అంటే 2 విడతల్లో కలిపి 15,000 రూపాయలు అందించబోతుంది ప్రభుత్వం. కావాలంటే వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అండ్ మీ వ్యవసాయ శాఖ మంత్రుల అధికారుల టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మీకు చాలా స్పష్టంగా అందియడం జరిగింది. ఓకేనా అందరూ? అయితే రైతు బంధు ప్రభుత్వం మాటలకే పరిమితం చేస్తుందా, అంతలోనే ఎలక్షన్ కూడా వచ్చి పడుతుందా? మరి దీనికి సంబంధించి మీకు రకరకాల డౌట్స్ రావచ్చు. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి రైతు బంధు మాత్రం ఏ క్షణమైనా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ 100% ఉంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.